సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న మేలులను బట్టి, దేవుడు కనికరాన్ని బట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడని, దేవుడు చేస్తున్న మేలులను బట్టి మనం ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తామని, దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుడు చేసే మేలులను మనం చూస్తామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన కార్యములను, పరిపూర్ణమైన రక్షణ జీవితాన్ని మనం చూస్తామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనతో లేకపోతే జీవితంలో పొందే శ్రమలకు లేక శోధన చేత నింపబడుచున్నప్పుడు ఏ విధముగా శోధింపబడుచున్నామని, లేక ఆటంకములు వస్తున్నప్పుడు ఏ విధమైన ఆటంకముల చేత మనం నింపబడుచున్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఉన్నప్పుడు కార్యములను మనం చూస్తామని, దేవుడు మనతో ఉన్నప్పుడు మేలులను మనం చూస్తామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశము కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతింతునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. ఏ విధముగా దేవునితో మనం జీవించుటకు పరిపూర్ణతను మనం పొందగలమని, లేక దేవునితో జీవించుటకు పరిపూర్ణమైన హృదయం చేత మనం కలిగి ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు కార్యములను మనం చూడగలమని, దేవుడితో మనం ఉన్నప్పుడు మేలులను మనం చూడగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనతో ఉంటే పరిపూర్ణమైన దేవుని కృప అనే భాగ్యమును మనం పొందుతామని, లేక దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన కార్యములను మనం చూడగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణత అనే కృప మనం పొందగలమని పాట ద్వారా మనం చూస్తున్నాం. ఏ విధముగా మనం పరిపూర్ణత కృప పొందగలమని, పూర్ణ హృదయంతో దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఏ విధముగా కార్యములు మన జీవితంలో మేలులు చేయగలడని ఈరోజు వాక్యం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా దేవుడు మన కోసం ఏ విధముగా బలి త్యాగముగా మారి ఉన్నాడని, మన కోసం పొందిన గాయముల చేత దేవుడు ఏ విధముగా మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలిపీఠమే బలిపీఠమే కలంకం కడిగిన కన్నీరు తుడచిన కల్వారి బలిపీఠమే, బలిపీఠమే బలిపీఠమే కలంకం కడిగిన కన్నీరు తుడచిన కల్వారి బలిపీఠమే, పాప నిర్వృతి చేయా పరిహార బలి అయినా పరలోక బలిపీఠమే, పరలోక బలిపీఠమే. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు ఏ విధముగా మన కోసం పొందిన గాయములను ఏ విధముగా మన జీవితంలో దేవుని వైపు మనం చూస్తున్నామని, దేవుని రక్షణ జీవితాన్ని మనం పొందుతామని, లేక దేవుని హృదయమును మనం చూస్తున్నామని, లేక శోధింపబడుటకు అనుమతించబడుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మన కోసం చేసిన కార్యములను, మన కోసం పొందిన గాయములను ఏ విధముగా మనం చూస్తున్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన వరములను, లేక దేవుడు చేస్తున్న మేలుల ద్వారా మన జీవితంలో ఎన్నో మేలులను మనం చూస్తున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు మన జీవితంలో ఏ విధముగా పరిపూర్ణతను పొందగలమని ఈరోజు అంశం ద్వారా పూర్ణ హృదయంతో స్తుతింతునని, పూర్ణ హృదయం కలిగి ఏ విధముగా దేవుని స్తుతించుటకు, దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి స్తుతించడం, లేక దేవుడు మన కోసం చేసిన మేలులను బట్టి స్తుతించే బిడ్డలుగా మనం ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో మేలుల చేత నింపిన దేవుడుగా, ఎన్నో కార్యముల చేత నింపే రక్షకునిగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మన కోసం పొందిన గాయముల చేత మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడని కూడా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, రక్తం చింది రక్షింపబడిన రక్షకుని బలిపీఠమే, రక్తం చింది రక్షణ పొసగిన రక్షకుని బలిపీఠమే, బలిపీఠమే బలిపీఠమే, కలంకం కడిగిన బలిపీఠమే, కన్నీరు తుడచిన బలిపీఠమే. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా మన కోసం రక్తం చింది రక్షణ ఒసగిన దేవుడు, రక్షణకు అనుమతించిన దేవుడుగా బలిపీఠం ద్వారా దేవుడు కార్యములు, రక్షణ జీవితమును, రక్షణ కార్యములను మానవ జీవితంలో ఏ విధముగా రక్షకునిగా మన కోసం వచ్చిన బలిపీఠముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా బలిపీఠాన్ని పొందుటకు, రక్షణని ఒసగిన రక్షకుని బలిపీఠం, రక్షించిన బలిపీఠముగా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా త్యాగబలిగా మారుటకు, రక్షకునిగా మారుటకు, మన జీవితంలో చేసిన మేలులను ఏ విధముగా పొందుతున్నామని, ఏ విధముగా దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తున్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఈరోజు పూర్ణ హృదయముతో నేను దేవుణ్ణి స్తుతింతునని, పూర్ణ హృదయము కలిగి దేవుని పట్ల ఏ విధముగా నేను జీవిస్తున్నానని, పూర్ణ హృదయము కలిగి దేవుని వైపు నేను చూచే బిడ్డలుగా ఉన్నానని, లేక పూర్ణ హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా నేను ఉన్నానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన కృప, ఏ విధముగా దేవుడు మనకి భాగ్యమును, ఏ విధముగా దేవుడు అనుగ్రహించిన కృప చేత మనం నడిపింపబడుచున్నామని, లేక దేవుడు అనుగ్రహించిన కరుణ చేత నడిపింపబడుచున్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా పూర్ణ హృదయముతో నేను దేవుని స్తుతించే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు ఏ కార్యముల చేత నన్ను నింపి ఉన్నాడని, లేక ఏ విధముగా నేను నడిచేదనని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అంశముగా పూర్ణ హృదయంతో నేను దేవుని స్తుతించే బిడ్డలుగా ఉన్నానని, నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యములు, మంచి కార్యముల చేత నింపబడుచున్నప్పుడు నేను ఏ విధముగా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉంటానని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణతను పొందుకొనుటకు, పరిపూర్ణమైన భాగ్యం చేత నింపే బిడ్డలుగా మనం ఉన్నామని అంశం ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ కృప అనే దేవుని ధన్యతగా, ఏ దయ అనే దేవుని భాగ్యముగా మనం పొందుతామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయంతో కృతజ్ఞతతో ప్రభువుని స్తుతింతునని, నీ అద్భుత కార్యములెల్లా
ప్రకటన చేయుదునని కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నిన్ను పూర్ణ హృదయంతో కృతజ్ఞతతో స్తుతింతునని, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదునని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయం కలిగి నేను నిన్ను కృతజ్ఞతతో స్తుతింతునని, పూర్ణ హృదయం కలిగి నేను దేవుని ఆరాధింతునని, పూర్ణ హృదయం కలిగి దేవుని వైపే నేను చూచెదనని, పూర్ణ హృదయం కలిగి దేవునితోనే నేను జీవించగలనని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత మనం నింపబడుచున్నప్పుడు, దేవుడే మనకు అనుగ్రహించిన భాగ్యము మనకు ఉన్నప్పుడు ఏ విధముగా పూర్ణ హృదయం కలిగి దేవుని స్తుతిస్తున్నామని, పూర్ణ హృదయం కలిగి దేవుని చెంత మనం ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎలాంటి శోధన మనకు కలుగుచున్నప్పుడు, ఏ విధమైన శోధన మనకు అనుగ్రహించబడుచున్నదో అదే శోధనను దేవుడు మనకి పరిపూర్ణముగా విడుదల ఇస్తున్నప్పుడు దేవుని పూర్ణ హృదయం కలిగి నిన్ను ఆరాధించే బిడ్డలుగా, దేవుని వైపు చూచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో నీకు శోధన వెంట శోధన కలుగుచున్నదని, లేక వేదన వెంట నా జీవితంలో కలుగుచున్నదని, లేక నా కుటుంబంలో ఎందుకు శోధన కలుగుచున్నదని దేవుని చెంత నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా మన వైపు చూస్తున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుణ్ణి పూర్ణ హృదయం కలిగి కృతజ్ఞతతో స్తుతిస్తున్నప్పుడు ఏ అద్భుత కార్యములు మన జీవితంలో దేవుడు చేయగలడని, అద్భుతమైన కార్యముల చేత మనల్ని నింపి నడిపించగలడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం దేవునితో ఉన్నప్పుడు మనలో కలిగే శోధనలు కానీ, లేక మనలో కలుగుచున్న వేదనలన్నిటినీ దేవుడు పరిపూర్ణతగా విడుదలనే భాగ్యమును దేవుడు అనుగ్రహించి నీ నుండి శోధన తొలగించే దేవుడుగా ఉన్నాడని కూడా మనం ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని స్తుతించుటకు మనం అర్హులుగా ఉన్నామని, దేవుని స్తుతించుటకు మనం ఉన్నామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో నేను పూర్ణ హృదయం కలిగి దేవుని స్తుతించే బిడ్డలుగా, పూర్ణ మనసు పూర్ణ హృదయం, నా జీవితంలో ఎలాంటి కల్ముషం అనే హృదయం లేకుండా, లేక నా హృదయం కపటం అనే హృదయం నా జీవితంలో లేకుండా, లేక దేవుడు ఏదో మేలు చేస్తున్నప్పుడు నా జీవితాన్ని పూర్ణ హృదయం కలిగి నేను స్తుతిస్తానని, లేక దేవుడు కార్యం చేసినప్పుడే పూర్ణ హృదయం కలిగి నేను ఆరాధిస్తానని, పూర్ణ హృదయము అని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు నాలో ఏ కపటము లేదని, లేక దేవుడు పరిపూర్ణతగా నేను నమ్ముకొని పూర్ణ హృదయం కలిగి కృతజ్ఞత కలిగి స్తుతిస్తున్నానని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు, జీవితంలో ఎలాంటి పూర్ణ హృదయం నా జీవితంలో మేలు చేస్తున్నప్పుడు కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడని, కార్యములు నడిపించే దేవుడుగా ఉన్నాడని, పరిపూర్ణత కలిగి జీవిస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాలను మనం పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవిత యాత్రలో ఏ విధముగా పూర్ణ హృదయం మనం కలుగుచున్నప్పుడు, జీవిత యాత్రలో పూర్ణ మనసు మనకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా స్తుతిస్తున్నామని, ఏ విధముగా దేవుని కార్యములను మన జీవితంలో మేలులుగా మారుచున్నాయని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కార్యములు చేస్తున్నప్పుడు పూర్ణ హృదయం మనకు కలుగుచున్నప్పుడు ఏ విధముగా పూర్ణ హృదయం నేను జీవితంలో పొందుకొనుటకు దేవుని ఉద్దేశాల చేత మనం నింపబడుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితంలో కార్యములు చేస్తున్నప్పుడు, జీవితంలో మేలులు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన ఉద్దేశాలను మనం పొందగలమని, పరిపూర్ణమైన రక్షణ జీవితాన్ని మనకి దేవుడు అనుగ్రహించగలడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతించునని, దేవుడు నా జీవితంలో చేసిన కార్యములను బట్టి, దేవుడు నా జీవితంలో చేసిన మేలులను బట్టి, దేవుడు నా జీవితంలో అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఎలాంటి మేలుల చేత అనుగ్రహించుటకు దేవుని కృప మనకు ఉన్నదో వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మేలులు చేసే దేవుడు మనకు ఉన్నప్పుడు, దేవుడు మనల్ని కరుణించే కృపగా మనకి కనికరం గల దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని చెంత మనం ఉన్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా నా జీవితంలో ఎలాంటి కలుషం నాలో కలుగుచున్నప్పుడు, ఎలాంటి దేవునికి వ్యతిరేకత నా జీవితం కలిగి ఉన్నదో, లేక నా జీవితంలో దేవునికి విరోధమైన కార్యములను నేను చేస్తున్నప్పుడు, దేవుని పక్షమున నేను ఉండక ఇష్టానుసారమైన జీవితం కలుగుచున్నప్పుడు ఏ విధమైన శోధన నాకు కలుగుచున్నదని, ఏ విధమైన ఆటంకముల చేత నేను నింపబడుచున్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా దేవుని చెంత మనం ఉండకు ప్రయత్నించినప్పుడు దేవుని కరుణను మనం పొందగలమని, దేవుని బలిపీఠమే మనకు మహిమ బలిపీఠముగా మారుచున్నదని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని బలిపీఠం మనకు ఏ విధముగా మారుచున్నదని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మన్నించు మన్నించుమని మనసారా పలికినటి మహిమా బలిపీఠమే, మన్నించు మన్నించుమని మనసారా పలికినటి మహిమా బలిపీఠమే, ఎప్పుడు చేరినను కనికరించి సహాయం చేసే కరుణా బలిపీఠమే, ఎప్పుడు చేరినను కనికరించి సహాయం చేసే కరుణా బలిపీఠమే, బలిపీఠమే బలిపీఠమే కలంకం కడిగిన కన్నీరు తుడచిన కల్వారి బలిపీఠమే, కల్వారి బలిపీఠమే. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత మనం ఉండుటకు దేవుని బలిపీఠమే మనకు ఆహారముగా మారినదని, దేవుని బలిపీఠమే మనకు త్యాగ బలిగా మారి ఉన్నదని ఈరోజు పాట ద్వారా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామని, దేవుని స్తుతించే బిడ్డలుగా మన జీవితంలో కలుగుచున్నప్పుడు ఏ విధమైన జీవితాన్ని మనం పొందగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన గ్రంథంలో ఏ విధముగా కీర్తన గ్రంథం 86వ వచనంలో 12వ వచనంలో ఏ విధముగా దేవుని వైపు మనం ఉన్నామని, దేవుని కార్యములను మనం పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన గ్రంథం 86వ అధ్యాయంలో 12వ వచనంలో నా దేవుడవైన ప్రభు, నేను నిండు మనసుతో నిన్ను స్తుతింతును, స్తుతులు అర్పింతును, నీ నామమును సదా కీర్తింతునని కీర్తన 86వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తున్నాం. ఏ విధముగా దేవునికి స్తుతులు అర్పిస్తున్నామని,
ఏ విధముగా దేవుడు నా జీవితంలో చేసిన మేలులకు నేను నిన్ను నిండు మనసుతో స్తుతులు అర్పిస్తున్నానని, నీ నామమును సదా కీర్తించే బిడ్డలుగా వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి లేక దేవుడు ఉద్దేశాలను బట్టి నా జీవితాన్ని దేవునికి ఏ విధముగా నిండు హృదయం కలిగించే వ్యక్తిగా నేను ఉన్నప్పుడు దేవుని కార్యములను మనం చూడగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునికి నిండు మనసు అనే హృదయం మనం కలుగుచున్నప్పుడు నాలో కపటము లేదని లేక నాలో ద్వేషము లేదని, నా జీవితంలో పగచేత నేను ఉన్నప్పుడు నిండు హృదయం మనకు కలగదని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మలచబడుచున్నదో లేక దేవునికి ఏ విధమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని మనము కూడా దేవుని చేత ఏ విధముగా నింపబడుచున్నామో ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పూర్ణ హృదయం మన జీవితంలో కలుగుచున్నప్పుడు దేవుణ్ణి ఏ విధముగా మనం చూస్తామని, పూర్ణ హృదయం మనకు కలుగుచున్నప్పుడు దేవుని చెంత ఏ విధముగా మనం నిలబడుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పూర్ణ హృదయం కలుగుచున్నప్పుడు నిండు మనసు మనకు కలుగుచున్నదని, నిండు హృదయం మనకు కలుగుచున్నప్పుడు దేవుని పరిపూర్ణముగా ఆరాధించే బిడ్డలుగా మనం ఉంటామని ఈరోజు అంశం ద్వారా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని వైపు మనం ఉన్నప్పుడు మన హృదయము కూడా లోకం అనే హృదయం మనకు కలగక లేక శోధన అనే హృదయాన్ని మనము కలిగి ఉండకుండా లేక ద్వేషించే హృదయం మన జీవితంలో ఉండకుండా ఏ విధమైన నిండు మనసు మన హృదయం కలిగి జీవిస్తున్నామని లేక ఏ విధమైన నిండు హృదయం చేత దేవుణ్ణి ఆరాధిస్తున్నామని లేక దేవుని చెంత నిండు హృదయము కలిగి ఉండక లోకమే మనకు నిండు హృదయముగా మారుచున్నప్పుడు ఎన్నో శోధనలకు గురవుచున్నామని లేక దేవుని పరిపూర్ణత నుండి దూరముగా వెళ్ళుచున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నిండు హృదయం మనకు కలుగుచున్నప్పుడు దేవుని కూడా పరిపూర్ణతమైన నిండు హృదయమే దేవుడు మనకు అనుగ్రహించిన కృపగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో పరిపూర్ణమైన హృదయం పూర్ణ మనస్సు మనకు కలుగుచున్నప్పుడు దేవుని ఆరాధించి దేవుని చెంత పరిపూర్ణమైన హృదయం కలిగి జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితంలో చేస్తున్న మేలులను ఏ విధముగా దేవుని స్తుతిస్తున్నామని, దేవుడు చేస్తున్న మేలులను బట్టి ఏ విధముగా దేవుని కనికరాన్ని మనం పొందుతున్నామని, దేవుడు చేస్తున్న కరుణను బట్టి ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు అనుగ్రహించిన కృప ఏ విధముగా మనం దేవునిలో ఉండకుండా లోకమే మనకు ఉన్నప్పుడు దేవుణ్ణి మనం పరిపూర్ణముగా పూర్ణ హృదయము కలిగి దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటామని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమే మనకు దేవుడుగా మారుచున్నప్పుడు పరిపూర్ణత అనే భాగ్యమును మనం పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా పరిపూర్ణత అనే జీవితాన్ని కలుగుచున్నప్పుడు దేవుడు అనుగ్రహించే భాగ్యముగా మనలో ఉంటున్నామని, దేవుడు అనుగ్రహించే కృప మాత్రమే మనం పొందగలమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవిత అంశం ఏ విధముగా పూర్ణ హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, పూర్ణ హృదయం ఏ విధముగా దేవునితో పరిపూర్ణత కలిగి జీవిస్తున్నప్పుడు దేవుని ఆరాధించి నిండు మనసు మనకు కలుగుచున్నదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పూర్ణ హృదయం మనకు కలుగుచున్నప్పుడు పూర్ణ మనసే దేవుని చెంత నింపబడే బిడ్డలుగా వ్యక్తులుగా మనం ఉంటామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే ఈ అంశం పూర్ణ హృదయం కలిగి దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నప్పుడే దేవుని పరిపూర్ణతను మనం తెలుసుకుంటామని, దేవుని కరుణను మాత్రమే మనం పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుణ్ణి మరి ఎంతో ప్రేమించుచు ఏ విధముగా దేవుడు మన కోసం పొందిన పరిపూర్ణత మనం పొందగలమని పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమే మనకు దేవుడుగా ఉన్నప్పుడు పరిపూర్ణమైన భాగ్యం చేత మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈ యొక్క పాట ద్వారా ఏ విధముగా దేవునితో మనం ఉంటామని, దేవుడు ఏ విధముగా మనల్ని ప్రేమించే దేవుడుగా, మనం ఏ విధముగా దేవుని కోసం నిలబడి ఉన్న బిడ్డలుగా ఉన్నామని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా దేవుని చెంత మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలను మనం చూడగలమని ఈరోజు వాక్యం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవునికి పరిపూర్ణత కలుగుచున్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలని జీవితాన్ని మనం పరిపూర్ణంగా పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు లేకపోతే జీవితంలో శోధనల చేత నింపబడుచున్నామని, లేక వేదన చేత నింపబడుచున్నామని ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా మనం ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నన్నెంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి, నన్నెంతో ప్రేమించుచు సిలువపై బలి అయితివి, నా కొరకు రక్తం కార్చి కలంకం కడిగితివి, నా కొరకు రక్తం కార్చి కలంకం కడిగితివి. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, జీవితానికి దేవుడు అనుగుణముగా మనల్ని మలుచుకొనుటకు, దేవుని పరిపూర్ణముగా మార్చుకొనుటకు దేవుడు మన కోసం ఉన్నాడని, మన జీవితమును దేవుడు అనుగ్రహించిన భాగ్యముగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, మరి దేవునికి ఏ విధముగా మనము స్తుతులు అర్పిస్తున్నామని, దేవుని చెంత ఏ విధముగా మనం బలపడి ఉన్నామని, దేవునిలో ఉండుటకు దేవుని కరుణ ఏ విధముగా మనం పొందగలుగుతామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు మనకు కలుగుచున్నప్పుడు ఏ విధమైన దేవుని చేత నిర్మింపబడి దేవుని చేత మనం ఉన్నామని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పూర్ణ హృదయం కలిగి మనం దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు పరిపూర్ణత అనే భాగ్యమును మనకు అనుగ్రహించగలడని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా దేవుడు మనల్ని పరిపూర్ణముగా మలచి ఉన్నాడని, పరిపూర్ణముగా దేవుడు మనల్ని మలచి ఎన్నుకొని ఉన్నాడని పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యమే మనం ఈరోజు వాక్యం ద్వారా పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పుట్టక ముందే ఏర్పరచి నీ కొరకే బ్రతకాలని, నీ కొరకే బ్రతకాలని, ఆరాధనా నీకే, అనుదినం నీకే, ఆరాధనా నీకే, అనుదినం నీకే. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యముగా దేవునికి స్తుతులు అనే ఏ విధముగా జీవిస్తున్నాం, దేవునికి అనుదినం
మన జీవితాన్ని ప్రార్థన ఆరాధన జీవితంగా మారుచున్నప్పుడు ఏ విధంగా దేవుని మేలులను మనం పొందగలమని, దేవుని ఉద్దేశములను మన జీవితంలో నెరవేర్చగలడని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు ఉద్దేశాల చేత నింపబడుచున్నప్పుడు దేవుని కరుణ మనం పొందగలమని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మన జీవితంలో మేలులను కార్యములను చేయగలడని, పరిపూర్ణమైన కృప మనకు అనుగ్రహించగలడని ఈరోజు అంశం ద్వారా చూస్తున్నాం. పరిపూర్ణత కలిగి దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరిపూర్ణముగా దీవించగలడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు దీవించి నడిపించునుగాక.